హాయ్ ఫ్రెండ్స్, హెచ్‌పిఎల్ ఛానల్‌కి. మన మ్యూచువల్ ఫండ్స్‌లో చాలామంది దగ్గర విన్నదేంటంటే, నేను చాలామంది క్లయింట్స్ దగ్గరికి వెళ్తుంటాను. వెళ్తుంటే వాళ్ళేంటంటుంటారంటే, ఏదైనా మనం మ్యూచువల్ ఫండ్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు వాళ్ళేటడుగుతారంటే, "సార్, ఇది మనకి ఎంత రిటర్న్స్ వస్తది? ఎంత ప్రాఫిట్ వస్తది? ఎక్కువొస్తదా? లేదా తక్కువొస్తదా? లేదంటే ఏమైనా రిస్క్ ఉందా?" ఇలాంటివి ఎక్కువ అడుగుతుంటారు. చాలామంది ఏంటంటారంటే, ఆహ్, అన్ని సంవత్సరాలు ఉండాలా? అన్ని సంవత్సరాలు మనం ఉంటామో తెలీదు గదా! ఎందుకు? అని ఒక చిన్న ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఇదుంటది. బట్ ఎప్పుడైనా ఒక్కటి ఆహ్, చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎప్పుడు గూడా లాంగ్ టర్మ్ అండి. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్‌కి ఎంత ప్రయారిటీ ఇస్తే అంత బెనిఫిట్ అనమాట. సో, మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు అక్కడ రిస్క్ అనేది ఉంటది, కాదనట్లేదు. బట్ రిస్క్ అనేది అక్కడ డిపెండ్స్ అపాన్ ఏంటంటే మన గోల్ బట్టి ఉంటదనమాట రిస్క్ అనేది. సో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 5 ఇయర్స్ కావాలి. 5 ఇయర్స్‌లోనే వాళ్ళకి రిటర్న్స్ కావాలి. 5 ఇయర్స్‌తోనే వాళ్ళకి కంప్లీట్ అయిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రీసెంట్‌గా మ్యారేజ్ కోసం చెప్పేసి, పిల్లల కోసం చెప్పేసి ఒక 5 ఇయర్స్‌లో కొంత అమౌంట్ కోడ్ చేసి 5 ఇయర్స్‌లో ప్లాన్ చేస్తారు. సో, వాళ్ళకేంటంటే ఆ టైప్ ఆఫ్ ఫండ్సే ఇవ్వాలి. అంటే ఏంటంటే వాళ్ళకి హైబ్రిడ్ ఫండ్స్ అనేది ఇస్తారు 5 ఇయర్స్ లోపు అనుకుంటే. సో, వాళ్ళకేంటంటే అక్కడ మీకు డిపెండ్ అపాన్ ఏంటంటే పర్సన్ తాలూకా గోల్ బట్టి మారిపోద్దనమాట. సో, అది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఎవరైనా సరే మీ దగ్గర డిస్ట్రిబ్యూటర్‌లొచ్చినా, లేదంటే మీకు ఎవరైనా ప్లాన్ చెప్పినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయవలసిందేంటంటే, సో, ఆ డిస్ట్రిబ్యూటర్ అసలా లైసెన్స్‌డా కాదా? ఓకే. లైసెన్స్‌డ్ అయితే ఆ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం ఏది నేర్చుకుంటున్నాం. అంటే తను చెప్పాలనుకుంటున్నాడో, తను చెప్పిందేదో ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ మీకు చెప్తుందంటే తనకి ఎంతో కొంత నాలెడ్జ్ లేకుండా తను డిస్ట్రిబ్యూటర్‌గా వర్క్ చేయరు. సో, అతని దగ్గర పోర్ట్‌ఫోలియో కూడా ఎంతో కొంత క్లయింట్ బేసే ఉంటది. మినిమమ్ ఒక 30 క్లయింట్ బేస్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో, వాళ్ళకేంటంటే మీరు ఏదైనా సరే మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే ముందు అసలా మీరు దేనికోసం చేయాలనుకుంటున్నారు, అది ముందు మీరు మైండ్‌లో డిసైడ్ అవ్వండి ఎప్పుడు కూడాను. సో, ఇది ఎల్ఐసీలాగా నేనింత కడితే నాకింత 25 ఇయర్స్‌కి నాకింత బాండ్ వస్తది. లేదంటే నాకింత పీరియడ్‌లో నాకింత రిటర్న్స్ వస్తది. లేదంటే మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ అయితే చనిపోతే వస్తది డబ్బులు. సో, ఇది కాదు కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఇలాగ ఆలోచించబట్టే మనం రిటర్న్స్ అనేది చాలా కోల్పోతున్నామండి చాలా మంది దగ్గరన. సో, ఎందుకంటే ఇలాగ ఆలోచించడం చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది అసల వే కూడా కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎందుకు వే కాదు నేను చెప్తున్నానంటే ఇన్‌ఫ్లేషన్ బేస్ చేసుకొని ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. ఎవ్వరైనా సరే అంతే. ఇన్‌ఫ్లేషన్ అనేది ఏంటంటే మనకి ఈ రోజున్న రేటు రేపు ఉండదు. ఈరోజు పాలు ప్యాకెట్ రేట్ రూ. 30 ఉండొచ్చు. ఆఫ్టర్ ఒక 5 ఇయర్స్ తర్వాత అదే రూ. 30 పాలు ప్యాకెట్ దొరకదు. అదే మనం బిఫోర్ 5 ఇయర్స్ మనకి పాలు ప్యాకెట్ రేట్ 30 ఉండిందా? కాదు. ఇంకా తక్కువ ఉండేది. రూ. 20కి 25 కూడా ఉంది. సో, ఎందుకు పెరుగుతుంది? సో, ఇన్‌ఫ్లేషన్ అనేది ఎప్పుడు కూడా డెవలప్‌మెంట్ కోసం పెరుగుతున్నప్పుడు ఏంటంటే మనం చేసే ఇది కూడా ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఇన్‌ఫ్లేషన్ బేసే ఉంటది. అంతేగాని మనం ఇన్‌ఫ్లేషన్ బేస్ చేయకుండా నార్మల్‌గా మనం ఎలా పడితే అలాగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్‌గా నాకు ఎంత రిటర్న్స్ వస్తుంది, నాకు ఇంత వస్తుందా లేదా, నాకు రిస్క్ ఉండకూడదు అని ఎప్పుడు కూడా ఉండకూడదండి అది. అది కరెక్ట్ వే కాదు. సో, ఆ ఉద్దేశం ఎప్పుడైనా వస్తే మటుకు డెఫినిట్‌గా మీరు మ్యూచువల్ ఫండ్స్‌కి అసలు దాని జోలికెళ్ళొద్దు. మీరు దానికోసం ఆలోచించొద్దు కూడా. బట్ ఒక్కటేంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంటేనే బెటర్. ఎందుకంటే మీరు ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే, అంటే మన పని మనం చేసుకుంటూ కూడా ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయాలంటే ఆ ఒక్క ఇన్‌స్ట్రుమెంట్ ఏదైనా ఉందంటే అది మ్యూచువల్ ఫండ్స్ అండి. సో, సేల్స్ కూడా కాదు. ఎందుకంటే సేల్స్ కాదంటే సేల్స్ మీరు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దానికోసం మీరు టైమ్ స్పెండ్ చేయాల. అంత టైం మనం స్పెండ్ చేయగలమా? సో, మనం వర్కే చేసుకుంటాం. మన టైమ్‌ని స్పెండ్ చేసుకుంటాం. సో, చేయలేం కదా! సో, ఒక్కటేంటంటే మనం ఎంతైనా సరే మనం టైమ్ స్పెండ్ చేసేది ముందు మన వర్క్ మీద మనం టైమ్ స్పెండ్ చేసుకోవాలి. మన వర్క్ మీద మనం టైమ్ స్పెండ్ చేసుకుంటే కదా మనం ఎర్నింగ్ చేయగలం. అంతే కదా! మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో, లేదా బిజినెస్ చేస్తున్నామో, మనం ఏదైతే ఏ పనైతే మనం చేసుకుంటున్నామో అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో, అదర్‌వైజ్ దాని నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని అప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ త్రూగా మనం పెడుతూ ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తారు దానికి అనవసరమైన ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే చాలామంది పాలసీ బాండ్స్ అంటే వాటికి 4%, 5% బాండ్స్ తెలియక అంటే ఈరోజు వాళ్ళు ఏంటంటే ఒక బాండ్ రాసి మీకు ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక 5 లాక్స్ వస్తుంది లేదా 10 లాక్స్ వస్తుంది. బట్ ఈ రోజున 5 లాక్స్‌కి వాల్యూ లేనప్పుడు ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత 5 లాక్స్‌కి వాల్యూ ఎక్కడ ఉంటది?
సో అక్కడ మీరేంటంటే ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి సెర్చ్ చేయండి. అది చూసి దాన్ని బట్టి మీకు నాలెడ్జ్ ఉంటే దాన్ని బట్టి ఒకవేళ నాలెడ్జ్ లేకపోతే ఎవరైతే మీకు డిస్ట్రిబ్యూటర్స్ గాని లేదా ఎవరైనా గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి ఒకసారి అడిగేసి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి తప్పింది. మన గోల్ ఏదైతే ఉందో మెయిన్ అల్టిమేట్‌గా చెప్పాలంటే మన గోల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలండి. గోల్ లేకుండా ఇప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయకూడదు. సో ఎవరైనా సరే ఒకటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్‌లోకి రావాల్సింది మన గోల్ ఏంటి? మనకి ఎన్ని ఇయర్స్ టైమ్ ఇస్తున్నాం? ఆ టైం బట్టి మనం డెఫినెట్‌గా మనం చేయగలమా లేదా? సో ఆ టైం వెయిట్ చేయాలి. ఆ టైం వరకు వెయిట్ చేస్తే డెఫినెట్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా వరకు మనం రిటర్న్స్ పొందొచ్చనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ కంటెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు చెప్తానమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసే ముందు ఇది మనం బాగా తెలియాలనమాట. ఇది తెలిస్తే సో మ్యూచువల్ ఫండ్స్‌లో సగం 50% 60% తాలూకా మైండ్‌లోని ఎఫెక్ట్ అంటే ఏదైతే భయాలనే ముందు పోతాయన్నమాట. తర్వాత రిమైనింగ్ 40% డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ గైడెన్స్ ఏదైతే ఇన్వెస్టర్ గైడెన్స్ ఉందో వాటి ద్వారా కానీ మొత్తం పూర్తిగా ఏంటంటే అతను మీకు రిస్క్ లేకుండా అతను ఏదైతే మీ టైం బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఫండ్స్ ఇచ్చి దాన్ని బట్టి మీకు ప్రొసీడ్ ఉంటుందన్నమాట. సో మీ జర్నీ సాఫీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ కంటెంట్ నచ్చితే డెఫినెట్గా నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి ప్రాక్టికల్గా అంటే ఒక మ్యూచువల్ ఫండ్స్లో సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం చేసింది మీకు ప్రతిదీ షేర్ చేస్తుంటాం. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కూడా అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.